హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఆలు ఫింగర్ చిప్స్ ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం రండి. నీట్గా తొక్కు తీసేసుకొని ఈ సైడ్లు కోసుకోండి ఫ్రెండ్స్. సైడ్లు ఇలా కోసుకుంటే మనకి ఫింగర్ చిప్స్ అనేది నీట్గా వస్తుంది. 4 వైపులు ముక్క అంటే పొడుగు ఒకటి పొట్టు ఒకటి రాకుండా నీట్గా వస్తాయి అన్నమాట. చూడండి ఎలా కోస్తున్నాను, అలా కోసుకోండి. అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. ఒకటి లావు ఒకటి సన్నం ఉందనుకోండి, అది వచ్చేపాటికి ఒకటేమో ఉడుకుద్ది బాగా, ఒకటేమో ఉడకదు. అప్పుడు బాగోదు, టేస్ట్ కొంచెం పచ్చిగా అట్లా ఉంటుంది. ముక్కలు కోసుకున్న కానించి మరిగిన వేడి నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. అందులో వేసేసి లైట్గా ఉడకనియాలి ఫ్రెండ్స్. మరీ ఎక్కువ ఉడకకూడదు. ఎక్కువ ఉడికిందంటే అస్సలు బాగోవు ఫింగర్ చిప్స్. లైట్గా ఉడకనిచ్చేసి వెంపటినే వంపేయండి. అవి వంపేసిన తర్వాత కూసేపు మాత్రం ఆరనివ్వండి ఫ్రెండ్స్. కూసేపు ఆరనిచ్చి దానిపైన కొంచెం సాల్ట్ చల్లుకొని దానిపైన కార్న్ పౌడర్ సరిపోయినంత కార్న్ పౌడర్ వేసేసి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ పోసుకొని ఏగేదాకా ఉండండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఒకటి వేసి చూసుకోండి, బాగా ఏగింది అనుకున్నప్పుడు వేసేసేయండి మొత్తం. గ్యాస్ మంట వచ్చేసి చిన్నగా పెట్టుకోండి ఫ్రెండ్స్. మరీ హైలో పెట్టుకున్నారంటే అది మాడిపోతాయి కానీ లోపల ఉడకవు. మీరు స్లోలో పెట్టుకున్నారనుకోండి, అవి లోపల మొత్తం నీట్గా ఉడుకుతాయి. చూడండి ఒకసారి, ఏ కలర్ గోల్డ్ కలర్ వచ్చేదాకా అట్లాగే ఇవ్వండి. చిన్న స్టీమ్లో పెట్టుకోండి. అవి చూడండి ఒకసారి గోల్డ్ కలర్ ఎలా వచ్చినాయో. ఇంకొద్దిగా రానియండి కలరు. ఈ కలర్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి తీసేస్తున్నాను. తీసుకున్న తర్వాత వేడి మీద ఉన్నప్పుడే కొంచెం లైట్గా ఉప్పు, లైట్గా కారం, ఈ 2 మిక్స్ చేసుకొని బాగా షేక్ చేయండి. రెడీ ఫ్రెండ్స్. ఫింగర్ చిప్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి.